పిఠాపురం వర్మకు జనసేన చెక్ పెడుతుందా? తంగెళ్ల వర్సెస్ వర్మ శిబిరంలో పిఠాపురం వేదికపై మళ్లీ ఫైట్ షురూ కాబోతుందా? వర్మ స్పీడ్ కి కళ్ళం వేసేందుకే ఎంపీని జనసేన రంగంలోకి దింపిందా? పిఠాపురంలో ఉదయ్ శ్రీనివాస్ వర్గం యాక్టివ్ కాబోతుందా? అంతా సైలెంట్ గా ఉందనుకుంటున్న సమయంలో ఈ సమర సన్నాహాలేంటి? వర్మ టార్గెట్ గా జనసేన మళ్లీ ఎందుకు పావులు కదుపుతోంది? కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో స్వపక్షంలో విపక్షంలా మారారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వర్మ. పిఠాపురంలో చీమ చిటుక్కుమన్న అదో హాట్ టాపిక్ లా చర్చ నడుస్తోంది. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక అంశం దుమారం రేపుతూనే ఉంది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గత ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ని గెలిపించారు. అయితే పవన్ గెలిచాక పిఠాపురంలో వర్మ పెత్తనానికి బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వర్మపై 2 సార్లు జనసేన శ్రేణులు దాడికి దిగేదాకా వెళ్ళింది. ఈ దాడులకు పాల్పడింది కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరులని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందు నుంచి వర్మ ఉదయ్ శ్రీనివాస్ మధ్య రాజకీయ వైరం నడిచింది. మర్రెడ్డి శ్రీనివాస్ని జనసేన ఇన్ఛార్జిగా నియమించడంతో పిఠాపురంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పెత్తనం తగ్గింది. ఇదే సమయంలో స్వపక్షంలో విపక్షంగా నియోజకవర్గంలో జనసేన నేతల అక్రమాలను, వైఫల్యాలను పరోక్షంగా ప్రశ్నిస్తూ వచ్చారు వర్మ. మర్రెడ్డి తీరుపై అసంతృప్తితో మళ్లీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ని తెరపైకి తెచ్చారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో 5 మెన్ కమిటీని వేశారు. మర్రెడ్డితో పాటు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ని కూడా ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో ఎంపీ ఉదయ్ జోక్యం మళ్లీ పెరుగుతుందని భావించారు టీడీపీ ఇన్ఛార్జి వర్మ. తనకు రాజకీయంగా థ్రెట్ ఉందని అధినేత దృష్టికి తీసుకువెళ్లడమే కాదు, అదే విషయాన్ని పోలీసు అధికారులకు కూడా తెలిపారు. జనసేన 5 మెన్ కమిటీ ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే మాజీ ఎమ్మెల్యే వర్మకు 1+1 భద్రతా సెక్యూరిటీని ఇచ్చింది పోలీసు శాఖ. వర్మకు కేబినెట్ స్థాయి పదవి వస్తుందని, అందుకే ప్రభుత్వం 2 గన్మెన్లను నియమించిందని మాజీ ఎమ్మెల్యే శిబిరం నుంచి ప్రచారం జోరుగా సాగింది. కానీ మిత్రపక్షమైన జనసేన నుంచే వర్మకు థ్రెట్ ఉందనే విషయం కొందరికి అర్థమైంది. ఉదయ్ రీఎంట్రీతో పిఠాపురం కూటమిలో పరిణామాలు ఎలా మారబోతున్నాయోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో వర్మ వ్యూహం అందరిలో ఆసక్తి రేపుతోంది.